పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇటీవల బలవంతపు మత మార్పిడి వ్యవహారంలో అరెస్ట్ అయిన చెంగూర్ బాబాపై మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తూ ముస్లిం యువకులకు భారీగా డబ్బులు పంచాడని చెంగూర్ బాబాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి భారీ మొత్తంలో విరాళాలు అందుకున్నాడని ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. వారం రోజుల కిందట చెంగూర్ బాబాకు చెందిన 4 బ్యాంక్ ఖాతాల్లో 106 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా చెంగూర్ బాబాను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో బాబా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా యూపీలోని పలు జిల్లాల్లో మత మార్పిడులను బాబా ప్రోత్సహించాడని, హిందూ అమ్మాయిలను ఆకర్షించే వారితో మత మార్పిడి చేయించే కుర్రాళ్లకు డబ్బులిచ్చేవాడని బయటపడింది. తద్వారా లవ్ జిహాద్ కు, బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. గడిచిన 3 ఏళ్లలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు యూపీలోని 7 జిల్లాలకు చెందిన 1000 మంది ముస్లిం యువకులకు భారీగా డబ్బులు అందజేసినట్టు ఆరోపణలున్నాయి. దీనికోసం ముస్లిం దేశాల నుంచి ఏకంగా 500 కోట్లు వచ్చినట్టు ఏటీఎస్ విచారణలో తెలిపింది. ఇందులో 300 కోట్లు అక్రమ మార్గంలోనే తెచ్చినట్టు తెలిపారు. పేద మహిళలు, ఒంటరిగా ఉంటున్న యువతులతో పాటు వితంతువులను బాబా టార్గెట్ చేశాడు. మత మార్పిడిల రాకెట్ ను నిర్వహించే క్రమంలో జలాలుద్దీన్ కోడ్ భాషను ఉపయోగించేవాడు. లవ్ జిహాద్ కోసం ముస్లిం యువకులకు ఇండో, నేపాల్ సరిహద్దు నుండి పేమెంట్లు చేసేవాడని తెలిసింది. కొందరికి ఆన్లైన్ ద్వారా, మరికొందరికి క్యాష్ పంపిస్తుండేవాడట. చెంగూర్ బాబా వెంట నీతు అలియాస్ నస్రీన్ అనే మహిళ కూడా ఉండేది. ఈమెను కూడా ఐటీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన నిధులను నస్రీనే మేనేజ్ చేసేదని సమాచారం. చెంగూర్ బాబా ఏ దేశం నుంచి ఎన్నెన్ని నిధులు వచ్చాయి, ఎలా వచ్చాయి అనే దానిపై ఐబీ, ఐఎన్ఐబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.